హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ప్రతి ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనుక ఉన్న ప్రాపర్ కన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు యూఎస్డి జేపీవై ఓటీసీ. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ప్రాపర్గా అంటే మనకి 1 minute ప్లస్ 15 minutes అంటే మార్కెట్ ఏదైతే స్టోరీ స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్ సైకిల్ వైజ్గా సో కంబైన్ చేస్తాను అనమాట. సో 15 secondsలో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ చేసి ఎంట్రీ తీసుకున్న తర్వాత 1 minuteలో కూడా అదే సిచ్యువేషన్ని నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక మంచి ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. సో అంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకొని అట్లాగే అంటే 1 minuteలో కూడా స్ట్రక్చర్ అండ్ బయర్ సెల్లర్స్ స్టోరీ వీటిని ప్రాపర్గా చెక్ చేసుకొని కన్ఫర్మేషన్స్ని ఆ రెండింటి కాంబినేషన్ని ఇక్కడ మనము మిక్స్ చేసి అంత పవర్ఫుల్ ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే ప్రతి ట్రేడ్ వెనకాల అంటే ఇక్కడ 15 secondsలో మార్కెట్లో ఏ విధమైన ప్రొజెక్షన్ ఉంది, సో అది మనకి 1 minuteలో ఏ విధంగా ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్ అంటే 15 secondsలో ఉన్న ప్రొజెక్షన్ సిచ్యువేషన్కి 1 minuteలో కూడా ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ అంటే ఏదైతే మిక్స్డ్ అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అక్కడ జరిగే సిచ్యువేషన్ సేమ్గా రిలేటెడ్గా అంటే స్టోరీ వైజ్గా స్ట్రక్చర్ వైజ్గా కాంబినేషన్ అయినప్పుడు మనం ఒక పవర్ఫుల్ ఒక కన్ఫర్మేషన్ని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్ అనేది ట్రేడ్ చేయను, ఎందుకంటే మార్కెట్ చెప్తాను కదా ఎప్పుడు కానీ ఎనాలిసిస్ అనేది చేయాలి. ఎనాలిసిస్ మాత్రమే వర్క్ అవుతుంది, ప్రిడిక్షన్ వర్క్ అవ్వదు. ప్రిడిక్షన్కి నాలెడ్జ్తో పని లేదన్నమాట. సో ఎప్పుడు కానీ మీరు ప్రిడిక్షన్ చేసే ముందు ఫస్ట్ ఈ యొక్క కన్ఫర్మేషన్స్ ఏదైతే మీరు స్ట్రక్చర్ వైజ్గా ప్రొజెక్షన్ని ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ని చూసుకుంటే బయర్ సెల్లర్స్ స్టోరీ వైజ్గా ఈ కన్ఫర్మేషన్స్ని యూజ్ చేసినట్టయితే డెఫినెట్లీగా మీకు ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అదే మీరు ప్రిడిక్షన్ చేసినట్టయితే మీకు ప్రిడిక్షన్కి మీకు కావాల్సిన ఏదైతే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం లేదన్నమాట ప్రిడిక్షన్ చేసే వాళ్ళకి. సో జనరల్గా ప్రిడిక్షన్ చేయడానికి నా సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా లాస్ అవుతుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో. సో అందుకోసమే మీరు ఓన్లీ ఫర్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ని పూర్తిగా ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకోండి. సో ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ యాక్యురసీ అనేది డెవలప్ అయ్యేంత వరకు మీరు డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. సో ఇక్కడ నేను ప్రాపర్గా ఒక మంచి కన్ఫర్మేషన్స్ కోసం చూస్తున్నాను. సో మనకి ఒక కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు చార్ట్ చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక సిచ్యువేషన్లో ప్రాపర్గా మీకు అర్థం కాకపోతే వేరే అదర్ కైండ్ ఆఫ్ ఏదైతే కరెన్సీ పేర్స్ మనకు మల్టిపుల్గా అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని మీరు కన్ఫర్మేషన్గా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో 15 seconds కన్ఫర్మేషన్స్లో ఇక్కడ చూడొచ్చు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, డబల్ బాటమ్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను 1 minuteకి స్విచ్ చేశాను, ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను చూడండి. సో అప్వర్డ్ డైరెక్షన్లో మనకి బయర్స్ యొక్క కంట్రోల్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ సెల్లర్స్ రీట్రేస్ అయినా కూడా బయర్స్ ఇక్కడ కంప్లీట్గా డామినేట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన రీట్రేస్మెంట్లో క్లియర్ కట్గా మార్కెట్లో ఒక వీక్నెస్ షో చేశారు సెల్లర్స్. సో అండ్ నెక్స్ట్ హ్యామర్ మంచి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేసింది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. సో అట్లాగే మనకి 15 second కన్ఫర్మేషన్స్లో కూడా ఈ యొక్క రిలేటెడ్గా కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అన్నమాట. సో అంటే 15 second లోవర్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా జరుగుతుంది అంటే ముందే రివర్సల్ని మనం ప్రొజెక్షన్ని ప్రాపర్గా రీడ్ చేస్తే అంటే క్యాన్సిక్స్ టైం ఫ్రేమ్ అనేది ఏ టైం ఫ్రేమ్ అయినా అది ఏ మార్కెట్ అయినా కానీ ఫోరెక్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, కమోడిటీ ఏ మార్కెట్ అయినా కూడా మీరు టైం ఫ్రేమ్స్ అంటే యూజ్ చేసే 1 minute 5 minute జనరల్గా స్కాల్పింగ్ పర్పస్గా. సో ఇంటర్డే అయితే 15 minute 4 hours 2 hours 1 day క్యాండిల్ స్టిక్ అయినా కూడా సేమ్ ప్రొజెక్షన్ అంటే మీరు ఇక్కడ ఏదైతే ప్రొజెక్షన్ యూజ్ చేస్తూ అంటే రీడ్ చేస్తున్నారో సో అదే లాంగ్వేజ్, సో అదే కైండ్ ఆఫ్ రీడింగ్ అనేది ప్రతి క్యాండిల్ స్టిక్స్ టైం ఫ్రేమ్లో సేమ్ ఉంటుందన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్గా అండ్ బయర్ సెల్స్ స్టోరీస్ వైజ్గా. సో ఇక్కడ చూడొచ్చు మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ప్రీవియస్ లాస్ని కూడా నేను రికవరీ చేశాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్సల్ని ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి,
అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓన్లీ స్ట్రిక్ట్గా మీరు 1 minute 2 minute 5 minute వీటి మీద ప్రాక్టీస్ చేయండి. సో ఏదైతే మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ యొక్క టైం ఫ్రేమ్ని మీరు చూస్ చేసుకోండి. అంటే ఒకళ్ళ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మనం ట్రై చేద్దామని కాకుండా మనకు ఫస్ట్ నుంచి ఏదైతే మనం బేస్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో సో దాని మీద ఫోకస్ చేయాలి. సో కొంతమంది 5 seconds కన్ఫర్మేషన్ చూస్తారు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో హెల్ప్ అయినప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఆ కన్ఫర్మేషన్స్ మీద చూస్తారు. బట్ దానికి 1 minute టైం ఫ్రేమ్ ప్రైజ్ యాక్షన్ అనేది డెఫినెట్గా కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. సో అక్కడ మీరు చూసుకొని 5 secondsలో దానికి కంబైన్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్కి. సో 10 seconds 15 seconds అంటే లోవర్ టైం ఫ్రేమ్లో కొంత ప్రైజ్ యాక్షన్ ఫాస్ట్గా ఉండడం వల్ల కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎవరైతే ప్రాపర్గా దాని మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను మళ్ళీ 15 secondsకి స్విచ్ అయ్యాను. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఒక డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఈ ఏరియా నుంచి మనకి. సో నెక్స్ట్ ఈ యొక్క ఏరియాని హిట్ అయినప్పుడు సెల్లర్స్లో ఒక ప్రాపర్ వీక్నెస్. సో ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఏదైతే ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ ఒక అప్వర్డ్ డైరెక్షన్కి ఒక ఇండికేషన్ దొరికిందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడండి. సో ఇక్కడ ఒక అప్వర్డ్ డైరెక్షన్కి స్ట్రక్చర్ వైజ్గా 1 minute టైం ఫ్రేమ్లో, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు రివర్సల్ సైన్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మనకి సెల్లర్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్, అంటే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో హిస్టరీలో చూసినట్టయితే ఈ యొక్క బయింగ్ ప్రెజర్ చూడండి, వాళ్ళు స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ హైని స్వీప్ చేయడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఒక స్ట్రాంగ్ హిస్టరీలో సప్లై ఏరియా అది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఎంట్రీ వల్ల ఇక్కడ లాస్ అయింది. అందుకోసమే చెప్తాను, ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఓన్లీ ఏదైతే సిగ్నల్స్ మీద డిపెండ్ అవ్వకుండా, సో ఇక్కడ మార్జినల్ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిగ్నల్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ప్రాపర్గా నేర్చుకున్నట్టయితే డెఫినెట్లీగా ఈ యొక్క ఎంట్రీ మిస్టేక్స్ అనేది జరగవు మోస్ట్లీ. సో ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ వీక్నెస్ తర్వాత మళ్ళీ బయ్యర్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషను. సో ఇక్కడ కొంత మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి నేను ఇక్కడ మల్టిపుల్గా 2 trades తీసుకున్నాను, బట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ సప్లై ఏరియాని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రొబాబిలిటీ, ఒక హై ప్రొబాబిలిటీ అనేది ఉంటుంది. ఆ హైని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడున్న ప్రొజెక్షన్ బట్టి రివర్సల్ అవుతుందా, సో రీట్రేస్మెంట్లో ఒక కైండ్ ఆఫ్ ఆపోజిట్ పార్టీ వీక్నెస్ షో చేస్తే మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయలేదు, ఇది కూడా లాస్ అయింది. సో అందుకోసమే ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక మార్జినల్ సేఫ్టీ కోసం వెయిట్ చేయాలి. సో మళ్ళీ నేను 15 secondsకి స్విచ్ అయ్యాను ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ చూడడానికి. సో ఇక్కడ చూడొచ్చు, మల్టిపుల్ ట్రేడ్స్, సో ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఈ డిమాండ్ ఏరియా నుంచి మనకి ముందు నుంచే ఒక బయర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్ చూపెట్టినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారంటే బయింగ్ ప్రెజర్ ఉంది అక్కడ. సో ఇక్కడ చూడండి, సో వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో ఈఎంఐని కంప్లీట్గా ఒక బ్రేక్అవుట్ అనేది చేసేసి మంచి కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సప్లై ఏరియాని హిట్ అవ్వడానికి. సో చూడండి, డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్స్తో డెఫినెట్లీ ఈ ఏదైతే ఎంట్రీ ఉందో నా యొక్క ఎంట్రీ పైన ఈ యొక్క క్యాండిల్ క్లోజ్ ఇస్తుంది. సో అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ప్రైజ్ యాక్షన్, పవర్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ మన ఎంట్రీస్ మీదే కరెక్ట్గా క్లోజ్ అయిపోయింది. సో మనకి ప్రాఫిట్ బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అన్నమాట. అంటే మీరు ఎనాలిసిస్ చేసినప్పుడు, అంటే విత్ నాలెడ్జ్ ఎనాలిసిస్ చేసినప్పుడు మాత్రం ఈ యాక్యురసీ ఎవరికైనా ఉంటుంది. బట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఓన్లీ ఏ మార్కెట్ అయినా కానీ, ఎవ్రీ మార్కెట్ ఏ మార్కెట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ లెర్నింగ్ అనేది చూసుకోవాలి. ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ మీ ప్రాక్టీస్లో ఈ యొక్క యాక్యురసీ యొక్క ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో అంతవరకు ఓన్లీ డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. సో మన బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో నేను ఇచ్చే సబ్జెక్ట్ ప్రతి ఒక్క మార్కెట్, ఫోరెక్స్ కావచ్చు, క్రిప్టో, సో ప్రతి ఒక్క కమోడిటీ, అన్ని మార్కెట్స్, అన్ని కైండ్ ఆఫ్ ట్రేడింగ్స్కి అప్లికేబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తూ వాట్సాప్కి, సో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి కంప్లీట్గా కోర్స్ యొక్క డీటెయిల్స్.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.